Hi everyone, this is Srinivas Reddy. I'm a chairman of Telangana Hospital and Healthcare Administration Group కి ఈ వేదికగా నేను చెప్పదలుచుకునే రెండు టాపిక్స్ అండి. ఒకటి వచ్చేసి హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ మరియు ఎంబీఏ హెల్త్ కేర్ మేనేజ్మెంట్ చేసిన వాళ్ళందరికీ కూడా దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్రాల్లో ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. గవర్నమెంట్ హాస్పిటల్సే కావచ్చు, ఏఎస్ఐ కావచ్చు, లేదా మెడికల్ కాలేజెస్లో కూడా విరివిరిగా వాళ్ళ సేవలను వినియోగించడం జరుగుతుంది. అండ్ నేషనల్ హెల్త్ రూరల్ మిషన్ అనే స్కీమ్ కింద ఈ కోర్స్ చేసిన వాళ్ళందరూ కూడా డిస్ట్రిక్ట్ క్వాలిటీ ఆఫీసర్స్గా వాళ్ళ సేవలను వినియోగించుకోవడం జరుగుతుంది. కాకపోతే మన తెలంగాణ రాష్ట్రంలో లాస్ట్ 10 yearsగా మనము గవర్నమెంట్ పైన కావచ్చు, ఆఫీషియల్స్ పైన కూడా ప్రెజర్ పెట్టడం జరుగుతుంది. బై గాడ్లెస్ రీసెంట్గా మనం హెల్త్ మినిస్టర్ గారిని మరియు హానరబుల్ చీఫ్ మినిస్టర్ గారి ఆదేశాల మేరకు వాళ్ళు ఇప్పుడిప్పుడే వీరి అవసరం ఉంది అంటే ప్రతి కార్పొరేట్ హాస్పిటల్లో ఈ కోర్స్ చేసిన వాళ్ళని ఎట్లాగైతే అడ్మినిస్ట్రేటర్, ఆపరేషన్స్ మేనేజర్, జనరల్ మేనేజర్ వాళ్ళకి ఎట్లాగైతే వినియోగించుకుంటున్నారో గవర్నమెంట్ హాస్పిటల్ కూడా మొత్తం 3గా డివైడ్ చేసి బయోమెడికల్ ఎక్విప్మెంట్, మెడికల్ అండ్ నాన్ క్లినికల్ కింద డివైడ్ చేద్దాం డిసైడ్ అయ్యారు. సో రాష్ట్ర ప్రభుత్వానికి ఈ వేదిక బేస్ మీద నేను రిక్వెస్ట్ చేయదలుచుకున్నాను ఏంటంటే ఈ కోర్సు చేసిన వాళ్ళకి కంప్లీట్ ఐడియా ఉంటుంది పేషెంట్ ఎంట్రీ టు ఎగ్జిట్ వరకు. సో తద్వారా డాక్టర్ల పైన భారం తగ్గి వాళ్ళ సమయాన్ని ప్రజలకు ఉపయోగించుకోవడం ద్వారా ప్రభుత్వం అనుకున్న పనులన్నీ కూడా త్వరగా రీచ్ అవుతారు. అండ్ ఈ 20,000 మంది స్టూడెంట్స్ ఈ కోర్సు చేసిన వాళ్ళు గత 20 బ్యాచ్లుగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు. కాబట్టి మా సేవలను విరివిరిగా ఉపయోగించుకొని మనము వేరే రాష్ట్రాల కంటే ముందుగానే హెల్త్ పరంగా అగ్రగామి అవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకుంటూ, అలాగే గత ప్రభుత్వంలో పైలట్ ప్రాజెక్ట్ లాగా స్టార్ట్ చేసినటువంటి గాంధీ హాస్పిటల్లో ఆస్కి సహకారంతో 5 జనరల్ మేనేజర్లను స్టార్ట్ చేయడం జరిగింది. అది చాలా చక్కగా విజయవంతంగా పూర్తయింది. కాబట్టి దాని జీవో బేస్ మీదనే మా అందరిని కూడా ఫుల్ టైమ్గా తీసుకొని మెడికల్ కాలేజ్, బస్తీ హాస్పిటల్స్, గవర్నమెంట్ స్కీమ్స్లలో మా సేవలు మరియు మాకు ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఇవ్వగలరని ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ అండ్ హెల్త్ మినిస్టర్ అండ్ ఆల్ ద హెల్త్ అఫీషియల్స్ని కోరడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ అడ్మినిస్ట్రేషన్ గ్రూప్ ద్వారా ఎవరైతే కొత్తగా ఈ కోర్సు అభ్యసిస్తున్న వాళ్ళందరికీ కూడా ఏమైనా డౌట్స్ ఉన్నా ట్రైనింగ్ సెషన్స్, వాళ్ళకు జాబ్ ఆపర్చునిటీస్ పరంగా కూడా మనం చేయడం జరుగుతుంది. మనం డిఫరెంట్ క్యాంప్స్ కూడా కోవిడ్లో చేయడం జరిగింది. దీని ఓన్లీ ఎంప్లాయ్ బేస్ కాకుండా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని హాస్పిటల్స్కి లింకప్ చేసి వాళ్ళకి ఏ ఫెసిలిటీ ఉన్నా కూడా మా ద్వారా జరిగే విధంగా ఒకటి డయాస్ ఏర్పాటు చేస్తున్నాం. దయచేసి అందరూ కూడా ఈ అబ్జర్వ్ చేసి మాకు తోడ్పాటు అందించగలని కోరుకుంటూ మరొకసారి రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వం కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీ శ్రీనివాస్ రెడ్డి అండ్ మా టీం మెంబర్స్.